నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల కాలం నుంచి నత్తనడకనే దీని యొక్క నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ తదితర ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం నీటిని అందించడానికి సాగునీరు త్రాగునీరు కోసం ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రాజెక్టు. ఆనాటి వ్యయానికి ఇప్పటి వ్యయానికి అది 3 రెట్లు పెరగడం జరిగింది. అయితే ఆ రోజు కొన్ని అనుమతులు లేవని చెప్పేసి ఆగడం, తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం కావడం, తర్వాత పనులు మందకొడిగా జరగడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో కొంత పనులు జరుగుతూ రావడం అన్నది వాస్తవం. అయితే నిజంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని ఇప్పుడు కూటమి నేతలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడా? ఆలోచన లేకుండా అవగాహన రాహిత్యంగా జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు మీద చిన్న చూపు చూశాడా? నిజంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అన్నదానికి ఒక రాజకీయ నాయకుడు చేసినటువంటి విశ్లేషణను నేను ఆ వీడియో కూడా జడ్జ్ చేస్తా. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎవరి పీరియడ్లో ఎంత స్టార్ట్ అయింది అన్నది రాజకీయ నాయకులు 100 చెప్తుంటారు. మా పీరియడ్లో 90% అయిపోయింది, 95% అయిపోయింది అని రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కానీ వాస్తవాల్లోకి వెళ్తే ఎవరి కాలంలో పోలవరం నిర్మాణాలు పూర్తి స్థాయిలోకి వచ్చాయి, ఎవరి కాలంలో బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, ఎవరి కాలంలో దానిపైన కన్స్ట్రక్షన్ జరిగింది, ఎవరి కాలంలో దానికి సంబంధించిన గేట్లు బిగించారు అన్నది చరిత్ర అనేది మనం దాచితే దాగేది కాదు. రాజకీయ నాయకులు ఏం కాలేదు అంటే అయ్యింది కాకపోయే ఉండదు, కాంది అవుతుంది అని చెప్పుకున్నా కూడా వృధా ప్రయాసే. కాబట్టి పోలవరం అనేది నిర్మాణాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి నాయకుడిదే. అది చంద్రబాబు ఉన్నా చేయాలా, జగన్ ఉన్నా చేయాలా, లేకపోతే ఇంకే నాయకుడు ఉన్నా కూడా చేయాల్సిన బాధ్యత అది. అయితే కొంచెం వేగంగా జరగాలి అనుకుంటే కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉండాలి. వచ్చేటటువంటి యొక్క ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఇన్ టైంలో తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే పోలవరం అనేది వర్కులు స్టార్ట్ చేయడం, దానికి అయ్యేటువంటి బిల్లులు సకాలంలో సబ్మిట్ చేయడం, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉంటే వర్కులు జరుగుతూ ఉంటాయి. సరే, దాంట్లో ఎవరు లోపం ఉంది ఎవరు లోపం లేదు అన్నది పక్కన పెడదాం. రాజకీయమైనటువంటి విమర్శలు అవన్నీ జగన్ వచ్చేసి టీడీపీ మీద చేస్తాడు, టీడీపీ వాళ్ళు వచ్చేసి జగన్ మీద చేస్తారు. కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వాటర్ని రైతాంగానికి ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. కాబట్టి ఆ దిశగా కేంద్రం కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 1000-1500 కోట్లు 10,000 కోట్లు పైబడి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, పక్కన పెట్టారు. అసలు ఈ పోలవరం ప్రాజెక్టు నాశనం చేసింది జగన్ అవునా కాదా అనడానికి ఏదైతే ఒక నాయకుడు మాటలు యాడ్ చేస్తున్నానో ఒకసారి చూడి మీ కామెంట్ బాక్స్లో కామెంట్స్ని తెలపండి. థ్యాంక్ యూ. అంటే ఎక్కడో నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టారు, గ్రేట్. అది చంద్రబాబు నాయుడుకి వచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేశాడు, సద్వినియోగం చేయాల. ప్రతి ఒక్కటి ఏమనుకున్నారు, అనుభవించినట్టు చేసేస్తాడు, ఆంధ్రాలో చేసేస్తాడు. దుర్గగుడి ముందు ఫ్లైఓవర్ వేయలేకపోయారు మొత్తం 5 సంవత్సరాల కాలంలో. అది గడ్కరీ గారు ఇచ్చినా సరే. ఇప్పుడు పోలవరం స్వీప్ అన్ని కొట్టుకుపోయిన వచ్చిన ఒకసారి కొట్టుకుపోయిన డిజైన్ పోతే మళ్ళీ ఇంక కట్టలేమండి. దమ్మున్న మగాడిని ఏ చీఫ్ మినిస్టర్ కూడా పైకి ఇచ్చాడు. ఇది మాకు ఏంటంటే తెలిసింది, ఈ శిల్పే ఇవన్నీ ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్ నేను కట్టలేను, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయలేను. అదైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఎప్పుడూ ఇంకా అంటే క్షమించరు. ఈ ప్రాజెక్ట్ ఇలా కడితే నాకు ఇలా డిజైన్ మార్పించి చేయండి అనగలిగిన దమ్మున్న మొగాడు నేను చెప్తున్నాను కదా. ఆ విషయం ఇది ఎవరికి పబ్లిక్గా తెలియదు, అసలు ఇప్పటివరకు తెలియదు. అంటే పోలవరం ప్రాజెక్టులు ఎంత ఫ్రాడ్ చేశాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం ఆ శిల్ప్ వే కానీ ఆ స్విల్ వే కానీ అన్నీ కూడా ఇప్పుడు లీక్ అవుతూనే ఉన్నాయి. దాన్ని